అడిగారు కదా, అవును. తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడిగారు వాళ్ళ అసెంబ్లీలో. మరి ఏం చేయాలి ఆయన? అది కూడా కాశీనాయన క్షేత్రం గురించి కూడా అటవీ శాఖ పరిధిలో ఈయన పరిదే కదా, ఆ కూల్చివేతకు సంబంధించి ఇప్పటికీ ఈయన నోరిప్పకపోవడం, మాట్లాడకపోవడం. అది మాట్లాడాల, రాయచోటి మాట్లాడాల. మొత్తం 5 ఇన్సిడెంట్స్ 6 ఇన్సిడెంట్లు జరిగినాయి ఈ మధ్య కాలంలో. ఏ ఇన్సిడెంట్ గురించి మాట్లాడలేదు ఆయన. హిందుత్వ అనే కాన్సెప్ట్ని ఎంతవరకు వాడుకుంటున్నారంటే తనకి ప్రమోషన్ కోసం వాడుతున్నారు అంతే, నిజంగా కమిట్మెంట్తో వాడట్లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సంబాల్లో ఇన్సిడెంట్ జరిగింది, ప్రభుత్వం ఏం చేసింది? యాక్షన్ తీసుకుంది. అట్లాగే కర్ణాటకలో జరిగితేనేమో ప్రభుత్వం నెత్తినెట్టుకుంటోంది. ఇక్కడ మాట్లాడాల్సినటువంటి కాన్సెప్ట్లో మనం మాట్లాడట్లేదు. ఇప్పుడు చివరికి రాయచోటి మీడియా అంతా గొడవ చేయగా ఎస్ అయిన వరకు వీఆర్కి పంపించారు. ఎఫ్ఐఆర్ అట్లాగే ఉంది. అట్లాగే కాశీనాయన క్షేత్రం లోకేష్ డబ్బులతో కడతానంటున్నారు. అసలు పగలగొట్టడం తప్పు అయితే మళ్ళీ కట్టడం తప్పు కదా. పగలగొట్టడం తప్పు అయితే మళ్ళీ కట్టడం తప్పు. పగల కొట్టింది రైట్ అయితే గనక మళ్ళీ కట్టకూడదు. అంటే ఇక్కడ పగలగొట్టింది తప్పు అనినే కదా మళ్ళీ కడుతున్నారు, చాలా జాగ్రత్తగా కడుతున్నారు, షెడ్లు కడుతున్నారు అంటే కట్టడం, దాన్ని పగలగొట్టడం అన్నటువంటి తప్పే కదా. ఎందుకు చేశారు? పోనీ ఉట్టి కాశీనాయన క్షేత్రం ఎందుకు చేసింది? మిగతా మతాలే లేవా?